అఖండ 2 ప్రీమియర్స్ క్యాన్సిల్ కావడంతో బాలయ్య ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అయితే అఖండ 2 ఈరోజు రాత్రి 8 గంటలకు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్‌కు 2 రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల అనుమతి ఇచ్చాయి. ₹600 బెనిఫిట్ షోకి ఏదైతే ఉందో టికెట్ రేటును కూడా పెంచుతూ ఏపీ ప్రభుత్వం కూడా 3-4 రోజుల కిందట అనుమతి ఇచ్చింది. ఇవాళ సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బెనిఫిట్ షోకి ₹600 టికెట్ పెంచింది. సింగిల్ స్క్రీన్‌లో 50, మల్టీప్లెక్స్‌లో ₹100 పెంచుతూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. రేపు ఉదయం సినిమా రిలీజ్ కానీ ఇవాళ రాత్రి 8 గంటల షోకి కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. మనం ఇప్పుడు సుదర్శన్ 35mm స్క్రీన్ దగ్గర ఉన్నాం. దేవి థియేటర్ కూడా పక్కనే ఉంది. ఈ 2 థియేటర్లో కూడా 2 స్క్రీన్లలో కూడా రాత్రి 9 గంటలకు 9:30 మధ్యలో షో ప్రీమియర్ పడాల్సి ఉంది. అయితే ఏపీలో కూడా 8 గంటలకే షోకు సంబంధించి బుక్ మై షో టికెట్లు ఓపెన్ అయ్యాయి. అయితే తెలంగాణలో ఈ బుక్ మై షో టికెట్లు అసలు ఓపెన్ కాలేదు. కానీ ఫ్యాన్స్ కూడా ఆందోళన ఉన్నారు. అయితే ఈ టైంలోనే రాత్రి 7 గంటల సమయంలో ఏదైతే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఉందో అఖండ 2 ప్రొడ్యూస్ చేసిన సంస్థ అఫీషియల్ ట్వీట్ చేసింది. ప్రీమియర్స్ దేశవ్యాప్తంగా ప్రీమియర్స్ అఖండ 2కి సంబంధించి క్యాన్సిల్ చేస్తున్నాం టెక్నికల్ ప్రాబ్లం వల్ల అని చెప్తూ ట్వీట్ చేసింది. అయితే ఓవర్సీస్లో అయితే విదేశాల్లో చెప్పిన టైంకి బెనిఫిట్ షో పడిపోతుంది అక్కడ. కానీ దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రీమియర్స్ అఖండ 2 బెనిఫిట్ షోను రద్దు చేస్తూ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అఫీషియల్గా ట్వీట్ చేసింది. అయితే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంబంధించి ఒక కేసు కూడా నడిచింది. ఇవాళ మద్రాస్ హైకోర్టు కూడా అఖండ 2 రిలీజ్ ఆపాలి తమిళనాడులో అని చెప్పి కూడా చెప్పింది. అయితే హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థ బాలీవుడ్కి చెందిన హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఉందో ఆ హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థకి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ 28 కోట్ల బకాయి ఉంది. వన్ నేనొక్కనే కానీ ఆగడు సినిమాలకు సంబంధించి 28 కోట్ల బకాయి ఉంది. కాబట్టి అఖండ 2 రిలీజ్ ఆపాలని చెప్పి హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో మద్రాస్ హైకోర్టు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. అఖండ 2 రిలీజ్ చేయొద్దు, ఇది వ్యవహారం తేలేంత వరకు అని చెప్పి కూడా తమిళనాడు వ్యాప్తంగా రిలీజ్ చేయొద్దని చెప్పింది. ఆ సమయంలోనే ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందారు. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుంది పరిస్థితి అని. కానీ రాత్రి 7 గంటలకు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి ట్వీట్ వచ్చింది. అఫీషియల్గా టెక్నికల్ కారణాల వల్ల ప్రీమియర్స్ రద్దు చేస్తున్నాం, దేశవ్యాప్తంగా ఎక్కడా ప్రీమియర్స్ లేవని చెప్పింది. అయితే ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు. ఫ్యాన్స్ ఇక్కడ మనం చూస్తున్నాం సుదర్శన్ థియేటర్ దగ్గర ఫ్యాన్స్ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. హోర్డింగ్లు పెట్టారు, ఫ్లెక్సీలు పెట్టారు. సెలబ్రేట్ చేసుకుందాం ప్రీమియర్ షోకు బాలయ్య బెనిఫిట్ సినిమా అఖండ 2కి సంబంధించి సెలబ్రేట్ చేస్తూ సినిమా చూద్దాం అనుకున్న ఫ్యాన్స్ అంతా నిరాశ చెంది వెళ్ళిపోయారు. ఎందుకంటే అఖండ 3Dలో కూడా రిలీజ్ అవుతుంది. 2D 3Dలో కూడా. కాబట్టి సినిమాను 3Dలో దేవిలో 3Dకి సంబంధించిన సినిమా దేవిలో ఉంది, సుదర్శన్లో 2D ఉంది. బెనిఫిట్ షో చూసి ఎంజాయ్ సంబరంతో వచ్చిన ఫ్యాన్స్ నిరాశ చెంది వెళ్ళిపోయారు. ఎక్కడికక్కడ క్యాన్సిల్ అని చెప్పడంతో మొత్తంగా అయితే హీరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో వివాదం వల్లే క్యాన్సిల్ అయిందని చెప్పి బాలయ్య ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నిర్మాత ముందు చూసుకోవాలని చెప్పి. అయితే ప్రొడ్యూసర్స్ ఏం చెప్తున్నారంటే ఈ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రీమియర్స్ క్యాన్సిల్ చేసి ఓవర్సీస్లో మాత్రం ప్రీమియర్స్ ఉంటాయి. అక్కడ బెనిఫిట్ షోలు ప్రీమియర్స్ యథావిధిగా ఉంటాయి. కేవలం దేశవ్యాప్తంగా మన దేశంలోనే ప్రీమియర్స్ క్యాన్సిల్ చేశారు. రేపు ఉదయం 7:30 ఖచ్చితంగా షో ఉంటుందని చెప్పి కూడా చెప్తున్నారు. రేపు ఉదయం 7:30 గంటలకు మరి షో అఖండ 2కి సంబంధించి మొదటి షో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రేపు పొద్దున 7:30కి పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్, వంశీ, పల్లవి టీవీ.